అందరికి నమస్తే. అంతా గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధమైపోయింది. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా 11 దినాలు అవుతుందని అంతా నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే బాలాపూర్ గణపతి లడ్డు ఇప్పుడు చాలా అట్రాక్షన్. అందరూ గూడా బాలాపూర్ గణపతి లడ్డు ఎంత పలకబోతుంది? ఏం జరగబోతుంది? అని చూస్తుంటారు. ఇక్కడ గణపతి ఖైరతాబాద్ గణపతికి వచ్చేవరకేమో హైట్ ఇంపార్టెంటు. బాలాపూర్ గణపతి పోయేవరకేమో డబ్బులు ఇంపార్టెంట్. నిజానికి స్టార్టింగ్‌లో అనిపిచ్చేది. బాలాపూర్ గణపతి లక్షలు లక్షలు ఎట్లా వేలంలో పార్టిసిపేట్ చేస్తున్నారు? అసలు ఎందుకు కొంటున్నారు? అసలు ఎవరు కొనేవాళ్ళెవరు? ఇదంతా ఒక పెద్ద చర్చ జరిగేది. కానీ రాష్ట్రంలో ఇప్పుడు గణపతి లడ్డు వేలము, అది లక్షల్లో పలకడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి కామన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగినప్పుడు ఈ డబ్బులు పెట్టేవాళ్ళు కూడా డబ్బులు ఫ్లోటింగ్ ఉంటది. ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటది కాబట్టి ఆ ఫ్లోటింగ్‌లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఈ లడ్డు వేలంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులో, ప్రైవేట్ ఉద్యోగులో మనలాంటి వాళ్ళు ఎవరు పెద్దగా పెద్ద పెద్ద లక్షల రూపాయలు పలికేటట్లయితే పార్టిసిపేట్ చేయరు. జస్ట్ కాలనీలో ఓ ₹1,00,000 వరకైతే పార్టిసిపేట్ చేస్తాం. అయితే ఒకటి మై హోమ్ పూజ దగ్గర సండే రోజు ఒక వేలం పాట జరిగింది. దాంట్లో 29 lakhs వేలం పాటలో ఒక ఫ్యామిలీ దక్కించుకున్నారు. మై హోమ్ పూజ అంటే కామన్. ఆ పూజలో ఇల్లు వాళ్ళు స్టార్టింగ్‌లో ఫ్లాట్ కొన్నప్పుడే 3,00,00,000, 4,00,00,000 ఉంటది. బహుశా అది సెకండ్ హ్యాండ్ ఇప్పుడు గనుక కొనుక్కపోతే ఒక 5,00,00,000, 6,00,00,000 ఉంటది. అంత పెద్ద అమౌంట్ పెట్టి ఇల్లు కొన్న వాళ్ళు 29 lakhs పెట్టి గణపతి వేలంలో, లడ్డు వేలంలో దక్కించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ గణపతి ఈ బాలాపూర్ గణపతి విషయంలో మాత్రం కొంత చెప్పొచ్చు. బాలాపూర్ గణపతి లడ్డు వేలంలో స్థానికులో లేకపోతే బయటి వాళ్ళో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే దక్కించుకుంటుంటారు. వాళ్ళ హిస్టరీ కూడా చూడొచ్చు మనం. 1994 నుంచి 94లో 2000 ₹450 స్టార్ట్ చేస్తే 95లో 4,500, 96లో 18,000, 97లో 28,000 వాళ్ళు కంటిన్యూగా లడ్డు వేలంలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి 2020లో మాత్రం కరోనా కారణంగా వేలం వేయలేదు. 2020 కరెక్ట్‌గా మనకు ఫిబ్రవరిలో కరోనా వచ్చింది. మార్చి 22కు లాక్‌డౌన్ స్టార్ట్ అయింది మన దగ్గర. 2021 మర్రి శశాంక్ రెడ్డి, 2022 వంగేటి లక్ష్మారెడ్డి, 2023లో అయితే దయానంద్ రెడ్డి అని ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే, తుర్కెంజల్‌కి సంబంధించిన వ్యక్తి 27 lakhsకు బాలాపూర్ లడ్డు సొంతం చేసుకున్నారు. అయితే ఎందుకు అసలు వీళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఈ లడ్డు వేలంలో ఎందుకు దక్కించుకుంటారు? దేవుని మీద భక్తియా? లేకపోతే మంచి జరుగుతుందని నమ్మకమా? లేకపోతే సొసైటీలో పేరు కోసమా? ఇదంతా ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటది. నిజానికి బాలాపూర్ లడ్డు వేలాన్ని కంట్రోల్ చేస్తారు వాళ్ళు. లేకపోతే ఆ 27 lakhs కాదు, ఎక్కువ పోయేది. ఇప్పుడు ఎంత పోతుందో మనం ముందే ప్రేడిక్ట్ చెప్పలేము. కానీ బాలాపూర్ గణపతి లడ్డు ఎంత పోతుంది, ఎట్లా పోతుంది అనేది మాత్రం టోటల్‌గా వేరే దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తుంటారు. స్టార్టింగ్‌లో ఇంకా చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. అసలు 2005, 6 ఆ టైంలో అయితే బీభత్సమైన క్రేజ్ బాలాపూర్ లడ్డుకి. చూసేవాళ్ళు, అక్కడ పోయి పార్టిసిపేట్ చేసేవాళ్ళు, టీవీలో చూసేవాళ్ళు అంతా ఉండేది. ఇప్పుడు కూడా ఉంది క్రేజ్. కాకపోతే అంత క్రేజీ అయితే లేదు. కానీ ఏంది అసలు? ఎందుకు ఆ స్పెషలిస్టు ఎందుకు స్పెషలైజేషన్ బాలాపూర్ లడ్డుకుందంటే కొన్ని కారణాలు చెప్తారు. లడ్డు వేలంలో దక్కించుకున్న వాళ్ళు చెప్తారు. లడ్డు దక్కించుకోవడం అనేది చాలా అదృష్టం. లడ్డు దక్కించుకున్న వాళ్ళందరూ చాలా ఫైనాన్షియల్‌గా గానీ, వెల్త్ అన్నీ టోటల్‌గా వాళ్ళకి బాగా కలిసి వచ్చిందని చెప్తుంటారు. నిజానికి బాలాపూర్ లడ్డు తీసుకుపోయిన వాళ్ళు కూడా ఆ పెద్ద లడ్డు దాదాపు 23, 21 నుంచి 25 కేజీస్ వరకు ఉంటది. ఆ బాలాపూర్ లడ్డును తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ దాన్ని టెంపుల్‌లో పూజ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ అందరికి పంచుతారు. ఎక్కడెక్కడ వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ స్నేహితులకు అందరికి పంచుతారు. వాళ్ళందరూ తీసుకుపోయి పొలాలల్లా, లేకపోతే ఇళ్ళల్లా, ఇంటి మీద ట్యాంకుల్లో నీళ్ళుల్లా ఏస్తారంట వాళ్ళు. అట్లేస్తే అంతా మంచే జరుగుతదని. బాలాపూర్ లడ్డుకు అందుకే క్రేజ్. బాలాపూర్ లడ్డు అన్ని లక్షలు పలకడానికి కారణం ఏంది అంటే ఒక కంటిన్యూయస్‌గా బాలాపూర్ లడ్డు కన్నా ఎక్కువ వేలం పార్టిసిపేట్ చేసే దగ్గర వేరే దగ్గర ఉంటది. కానీ అది కంటిన్యూయేషన్ ఉండదు. అప్పుడప్పుడు ఒక సంవత్సరం ఉంటది, ఒక సంవత్సరం ఉండదు. రకరకాల వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటది. కానీ బాలాపూర్ లడ్డు అనేది అక్కడ గణేష్ ఉత్సవ సమితి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటది. చాలామంది ఖైరతాబాద్ గణపతి చూసిన తర్వాత నెక్స్ట్ బాలాపూర్ గణపతి దగ్గరికి పోతారు. బాలాపూర్ గణపతి చూసిన తర్వాత లడ్డుని చూస్తారు అక్కడ. లడ్డే ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి ఆ లడ్డు స్పెషలైజేషన్ లడ్డు కోసం చూస్తుంటారు. ఆ లడ్డు మహాత్యం గల లడ్డు అనేది తీసుకున్న వాళ్ళు చెప్పేదే. నిజానికి మనం ఎవరైనా తీసుకోలేదు కానీ తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. మహాత్యం గల లడ్డు ఇది అప్పట్లో ఆ సంవత్సరం నుంచి స్టార్టింగ్‌కెళ్ళి దాదాపు 94 నుంచి అంటే
2024 ఆల్మోస్ట్ 20 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే ఈ వేలంలో లడ్డూ దక్కించుకున్న వాళ్ళేమో వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళది. ఇక్కడ లడ్డూ వేలం పాటేసిన గణేష్ ఉత్సవ సమితి కూడా చాలా గ్రేట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు మళ్ళీ అనవసరమైన దాన్ని ఖర్చు పెట్టకుండా బాలాపూర్ విలేజ్‌లో దేనికి డెవలప్‌మెంట్ కోసం వాడతారు. అక్కడ రోడ్లు గానీ, అక్కడ టెంపుల్స్ డెవలప్‌మెంట్ గానీ, స్కూల్ డెవలప్‌మెంట్ గానీ, తర్వాత అక్కడ లోకల్‌గా మహిళలకు కావాల్సిన కమ్యూనిటీ బిల్డింగ్స్ గానీ, అట్లాంటివి కడుతూ ఉంటారు. కాకపోతే దానిలో పార్టిసిపేషన్ కూడా ఫ్రీయే. కానీ ఎవరంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. బహుశా ఇప్పటివరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. కొత్తగా పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం వాళ్ళు ముందు గణేశోత్సవ సమితి వాళ్ళతోన కలవాలే, వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉండాలి. తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటది. ఇక లడ్డు వేలం అయితే చాలా ఇంట్రెస్ట్‌గా అసలు మొత్తం అందరం దాని దిక్కే చూస్తుంటాం. ఇది ఎంతవరకు పోతది? ఏంది? ఏం కథ అని. కాకపోతే వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఒకసారి హైయెస్ట్ పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతకన్నా హైయెస్ట్ పోయే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తుంటారు. అందుకే చాలా తక్కువ పెరుగుతుంటది. 24,60,000 లాస్ట్ టైమ్ 2023లో 27 lakhs. బహుశా ఈసారి 27 lakhs అంటే ఒక 30 దాకా బహుశా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారు. ఆ టార్గెట్ వరకు మాత్రమే పాడే అవకాశం ఉంటుంది. వదిలేస్తే అది 30 వరకొచ్చు, 35 వరకొచ్చు, 40 వరకొచ్చు. కానీ అట్లా పాడనియ్యరు. అట్లా వాడితే ఇంకా అదంతా ఒక పెద్ద వ్యాపారం లాగా అయిపోతుంది. సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతకన్నా ఎక్కువ పలకాలి అని ఒక టార్గెట్ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా దాన్ని ఒక లిమిట్ వరకు పెట్టుకొని ఆ లిమిట్ వరకు మాత్రమే పాడే అవకాశం ఉంటుంది. అందులో ఇక కొత్త వాళ్ళు వాడొచ్చు, పాత వాళ్ళు వాడొచ్చు, ఆల్రెడీ పాడిన వాళ్ళు వాడొచ్చు. స్టార్టింగ్‌లో అయితే పాడిన వాళ్ళు చాలామంది మళ్ళీ వేలంపాటలో పాల్గొని దక్కించుకున్నారు. కానీ తర్వాత లక్షల రూపాయలు అయిన తర్వాత పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ఫైనల్‌గా మాత్రం కొత్త వాళ్ళకే పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వాళ్ళకే ఇస్తూ ఉంటారు. బట్ మొత్తం అంతా ముస్తాబు అయిపోయింది. ఇక రేపు మార్నింగు భలే ఉంటది బాలపూరు గణేష్‌కు సంబంధించింది. మనం ఎక్కడ పోయినా డీజే డాన్సులు, తర్వాత సినిమా పాటలు పెట్టుకొని ఏదో రకరకాలుగా ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఉంటారు. కానీ బాలాపూర్ దగ్గర మాత్రం కేవలం భజన పాటలతోనే ఊరు మొత్తం ప్రదక్షిణ చేస్తారు. ఊరు చుట్టూ తిప్పుతారు గణపతిని. ఆ బొడ్రాయి చుట్టూ, ఆ బొడ్రాయి నుంచి, ఆ ఊరు నుంచి అన్ని వీధులు మొత్తం తిరుక్కుంటా లాస్ట్‌కి ఆ బొడ్రాయి కాడకొస్తారు. ఆ బొడ్రాయి కాడ వేలంపాట నిర్వహిస్తారు. నిజానికి చూద్దాం, మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ దీని వెనక రహస్యం ఏంది? నిజానికి బాలపూర్ గణేష్ లడ్డూ వెనుక రహస్యం ఏంది? ఆ మహత్యం ఏందని మాత్రం ఇప్పటిదాకా తెలవదు. తీసుకున్న వాళ్ళు బాగుందంటున్నారు. తర్వాత తీసుకోబోయే వాళ్ళు కూడా మంచి జరుగుతా అన్న ఆశతో తీసుకుంటున్నారు. కానీ అసలు దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంది? ఎందుకు బాలాపూర్ గణపతి మాత్రమే అంత మహత్యం ఉన్నదా? ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి ఉన్నది. ఖైరతాబాద్ గణపతికొచ్చే వరకు లడ్డును ఫ్రీగా పంచుతారు. రేపు నిమజ్జనం అయిపోయినాక ఎల్లుండికెళ్ళి ఫ్రీగా అందరికీ చిన్న ప్యాకెట్లు కట్టేసి, చిన్న కవర్‌లో పెట్టేసి అందరికి ఇచ్చేస్తారు ఫ్రీగా. కానీ బాలాపూర్ గణపతి మాత్రం ఫ్రీగా ఇవ్వరు. తీసుకున్న వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఉత్సవ సమితి వాళ్ళేం చెయ్యరు. బట్ మహాత్యం ఏంది? బాలాపూర్ లడ్డు వెనుక మహాత్యం ఏంది అన్న ఒక రహస్యం మాత్రం ఇప్పటిదాకా బయటికి రాలేదు. నిజానికి ఆ మహాత్యం ఏందో దేవుడే చెప్పాల్సిన అవసరం ఉంటది. వాళ్ళని అడిగితే కూడా ఈ ఉత్సవ సమితి వాళ్ళని అడిగితే వాళ్ళేమంటారంటే, వాళ్ళు కొనుక్కుపోయిన వాళ్ళు ఎవరైతే యాక్షన్‌లు తీసుకొని పోయినారో వాళ్ళందరూ బాగుపడ్డారు. అదే మహాత్యం అని చెప్తారు. కానీ ఆ మహాత్యం వెనుక ఏముందనేది చాలా ఇంపార్టెంటు. బట్ ఇది శోధించాలి. శోధిస్తే దొరుకుతుందేమో. బట్ ఆ లడ్డుకు మాత్రం ఏదో ఒక మహాత్యం ఉన్నట్టే. లేకపోతే అంతమంది పార్టిసిపేట్ చేసి లక్షల రూపాయలు వెచ్చించి తీసుకోవడం, పోటీపడి తీసుకోవడం అయితే కొంత దేవుని మహాత్యం ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ మహాత్యం ఏంది? ఆ లడ్డు మహాత్యం ఏంది? ఆ రహస్యం ఏంది అనేది మాత్రం తేలాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.